ఏడాది కాలంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా చేసిన మోసానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి కుటుంబాన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈ రోజున ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ చేపట్టనందుకు కూటమి ప్రభుత్వం మోసాలని ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం గుంటూరులో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి అధ్యక్షతన, నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా గారి అధ్యక్షతన, అదేవిధంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు అందరూ కూడా ఇందులో పాల్గొని కూటమి ప్రభుత్వాన్ని వారు చేస్తున్న మోసాల్ని ఈ నిరసన ద్వారా వారి కళ్ళు తెరిపించేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి కూటమి ప్రభుత్వం మీరు ఒక్కటంటే ఒక్కటైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిలాగా సంక్షేమ పథకం అమలు చేశారా? ఆయనకన్నా మిన్నగా చేస్తున్నారు కదా. మిన్నగా చేయడం అంటే ఉన్న పథకాలని తీసేయడమా? మీరు ఇచ్చినటువంటి హామీలని ఎగ్గొట్టడమా? మీరు దీనికి సమాధానం చెప్పాలి. పదే పదే గతంలో అప్పులు తెస్తూ ఉన్నారు, శ్రీలంక అవుద్దని మాట్లాడారు. ఈ ఏడాది కాలంలో నిన్న మంగళవారానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 1,53,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఈ అప్పులు ఎవరి ఖాతాలోకి వెళ్ళి ఎవరి జేబుల్లోకి వెళ్ళి ఒక్క సంక్షేమ పథకం కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా? మరి ఈ రోజున ఒక్క ఏడాదిలోనే 1,53,000 కోట్ల అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో 3,24,000 కోట్లు. మరి ఏడాదిలో మీరు చేసినటువంటి అప్పులతో ఆంధ్రప్రదేశ్ ఏమవుద్ది? శ్రీలంక అవుద్దా, సొమాలియా అవుద్దా, ఏమవుద్దో కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. మరొక పక్కన మద్యం మీద పదే పదే అవస్థలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు 55,000 పైచులుకున్న మాట నిజం. అవన్నీ కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలే నిర్వర్తిస్తున్నారన్న మాట నిజం. 2023-24కి మద్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆదాయం 22-23,000 కోట్లుంటే ఈ రోజున 35,000 కోట్లుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మరొక 12-13,000 కోట్లు పెరిగి 35,000కి వెళ్ళింది. అంటే ఈ కూటమి ప్రభుత్వం దిగిపోయే నాటికి మద్యం ద్వారా ఆదాయం 75,000 కోట్ల రూపాయలకి పెరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో అందరినీ తాగుబోతుల్ని చేసేటువంటి ఒక పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారన్నటువంటి వాస్తవాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఇంకొక పక్కన ఇసుక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏడాదికి 850 కోట్ల నుంచి 1000 కోట్లు ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వస్తే ఈ రోజున ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దీని మీద కూడా మరి కూటమి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, ప్రజలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మరి అన్ని కుటుంబాలని వెన్నుపోటు పొడిచారని ఎందుకు చెప్తా ఉన్నంటే పదే పదే అమ్మఒడి ఎట్లా, ఉచిత బస్సు లేదు, ఉచిత గ్యాస్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, రైతు భరోసా లేదు, ఇలా అన్ని సంక్షేమ పథకాలకి పాతరేసినటువంటి కూటమి ప్రభుత్వం మోసాలని తెలియజేయడానికే ఈ రోజున 5 కోట్ల మంది ప్రజల తరపున వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడితేనే మీరందరూ వణికిపోతూ ఉన్నారు కదా. మీరు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజల్ని ఎన్నాళ్ళు మోసం చేస్తారో దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఈ రోజున కూడా చూశారు శాంతియుతంగా గత 4 రోజులుగా మా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు చెప్తున్నారు, మనం శాంతియుత ప్రదర్శన చేస్తాం, గాంధీ మార్గంలో నిరసన చేస్తాం అని పదే పదే చెప్తే ఈ రోజున ఆయన్ని ఇంటి దగ్గర కూడా పోలీసులు అడ్డకిచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే
మా జిల్లా అధ్యక్షులు లైన్ దాటి వస్తే మీరు మాట్లాడిన అర్థం ఉంటుంది. కానీ శాంతియుత ప్రదర్శనకి ధర్నా చౌక్లో ప్రదర్శన కూడా మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పోలీసులు కూడా మంచి పద్ధతి కాదు. మీరు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా పదవులు పొందారు, కానీ రెడ్ బుక్ అనేటువంటి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తే ఊరుకునే పనే లేదు. ఆంధ్రప్రదేశ్లో ఆఫ్ఘనిస్తాన్దో తాలిబాన్దో రెడ్ బుక్ రాజ్యాంగమో అమలు చేస్తే ప్రజలు ఊరుకోరు, తిరగబడతారని కూడా హెచ్చరిస్తారు. చాలా ముఖ్యమైనటువంటి అంశం కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సామాజిక మోసాలకి పాల్పడుతూ ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వర్గాల ఆత్మ గౌరవం కోసం పనిచేశారు. మరొక పక్కన నిన్న మొన్న కూడా చూసాం, కాపు సామాజిక వర్గం మీద విషం కక్కేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. గతంలో ఉద్యమ సమయంలో మూసేసిన కేసుల్ని మళ్ళీ తిరిగి విచారణ చేయాలని కాపు సామాజిక వర్గం మీద అక్కస్తోనే ఒక దొంగ జీవో బయటికి తీసుకొచ్చి ఆ సామాజిక వర్గాన్ని ఎలాగన్నా అణిచివేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని మొట్టమొదటగా వైఎస్ఆర్సీపీ బయటికి తీసుకొచ్చింది, బలమైన గొంతుకు వినిపించింది. ఆ అంశం మీద కూడా మా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు కూడా చాలా బలమైన గొంతుగా వినిపించారు. ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ జీవోను ఉపసంహరించుకుంది. ఇట్లాంటి అంశాలు కనుక చేస్తే ఈ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడతారని కూడా హెచ్చరిస్తాం.